హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ మ్యాజిక్. ఈరోజు ట్రిగ్నామెట్రీలో సబ్ టాపిక్ అయిన హైట్ సైన్ డిస్టెన్స్ క్లాస్ గురించి డిస్కస్ చేద్దాం. గత FBO క్వశ్చన్లో ఈ చిన్న టాపిక్ నుంచే 5 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఓన్లీ ఒక 2 hours క్లాస్ వినడం వల్ల మనం ఈ 5 క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. క్వశ్చన్స్ ఇందులో పెద్దగా ఉంటాయి కానీ దాని ఆన్సర్ అనేది చాలా ఈజీగా ఒక 2 స్టెప్పుల్లోనే క్లియర్ అవుతుంది. మన క్లాస్ ఒక కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఈ క్లాస్ వినే ముందు ఇంతకుముందు పార్ట్ 1 క్లాస్ చేసాం, అది విని ఇది వింటే ఇప్పుడు మరింత క్లారిటీగా ఉంటుంది. అయితే క్లాస్ వినే ముందు కొన్ని ట్రిక్స్ నేర్చుకుందాం. ఇంతకుముందు క్లాస్లో ఇవి నేర్చుకున్నాం, మళ్ళీ ఇంకోసారి కూడా నేర్చుకుందాం. ఫస్ట్ tan θ = 30 degrees. tan 30 యొక్క వాల్యూ ఏమవుతుంది? 1/√3. tan θ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇక్కడ 30 degrees ఉంది, దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? 1. అడ్జసెంట్ ఏమవుతుంది? √3. ఇది 1, 3 అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది 2 అవుతుంది. ఎలా అవుతుందంటే హైపోటెనస్ స్క్వేర్ = ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. హైపోటెనస్ స్క్వేర్ మనకు కావాలి. ఆపోజిట్ స్క్వేర్ ఏముంది? 1 స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ √3 హోల్ స్క్వేర్. 1 + 3 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి, = 4. హైపోటెనస్ స్క్వేర్ = 4. హైపోటెనస్ ఏమవుతుంది? √4 అవుతుంది, = 2. కాబట్టి ఇక్కడ 2 అనేది రావడం జరిగింది. అన్నీ ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ 30 degrees 1 √3 2 అవుతుంది. నెక్స్ట్ 45 degrees tan 45 వాల్యూ 1 కాబట్టి 1 1 ఇది √2. అలాగే 60 degrees tan 60 degrees యొక్క వాల్యూ √3 కాబట్టి ఆపోజిట్ √3 1 2 అవుతుంది. ఇది లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఈ క్లాస్లో ఇప్పుడు మనకి ఎలా ఉంటాయంటే క్వశ్చన్స్ సేమ్. ఇక్కడ 30 degrees ఇచ్చాడు, ఇక్కడ 45 ఇచ్చాడు, ఇక్కడ 60 ఇచ్చాడు. ఈ కంబైన్ చేసినవే మనకు ఈ క్లాస్లో క్వశ్చన్స్ అనేది ఉంటాయి. ఇక్కడ 30 degrees ఇస్తాడు, ఇక్కడ 60 degrees ఇస్తాడు. ఇప్పుడు మనకు ఈ వాల్యూ కనుక్కోమని నన్ను అడుగుతాడు, ఈ వాల్యూ అన్న కనుక్కోమని అడుగుతాడు. ఫస్ట్ ABCD అనుకుందాం. మనకు AB కనుక్కోమని అడగడం అన్న జరుగుతుంది, లేదా BC కనుక్కోమని అడగడం జరుగుతుంది, లేదా CD అనేది కనుక్కోమని అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకు tan 30కి లాంగ్ మొత్తం ఇంకొకటి వేరే కలర్ తోటి చూద్దాం. ఫస్ట్ tan 30కి ఏముంది? మనకు మొత్తం ఈ పెద్ద ట్రయాంగిల్ ఉంది కాబట్టి ఈ పెద్ద ట్రయాంగిల్కి ఏం రాసుకోవచ్చు? మనం √3 1 రాసుకోవచ్చు ఈ చిన్న ట్రయాంగిల్ నుండి. మళ్ళీ ఇంకొక కలర్. ఇప్పుడు ఈ లోపల ట్రయాంగిల్ ఏముంది? 60 degrees ఉంది. 60 degreesకి ఏం రాసుకోవచ్చు? 1 √3 రాసుకోవచ్చు. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ √3 ఉంది. ఇవన్నీ కూడా మనం √3 తోటి మల్టిపుల్ చేసినాం అనుకో, ఇదేమవుతుంది? టోటల్ 3 అవుతుంది. √3 × √3 3 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్గా మనకు 3 వచ్చింది. ఇక్కడ ఏముంది? 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, టోటల్ 3 ఉంది కాబట్టి ఇదేమవుతుంది? మనకు ఈ CD 2 అనేది అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని క్లారిటీగా రాసుకుందాం. ABCD. ఇది 30 degrees, ఇది 60 degrees, ఇది 90 degrees. ఇప్పుడు ABCDలో ఫస్ట్ మనకి ఇక్కడ √3 1 ఉంది కాబట్టి ఈ పార్ట్ ఏమో 2 అవుతుంది, ఈ పార్ట్ ఏమో 1 అవుతుంది, ఈ పార్ట్ ఏమో √3 అవుతుంది. AB = √3, BC = 1, CD = 2. ఈ టోటల్ ఏమవుతుంది? BC + CD 3 అవుతుంది.
ఎందుకంటే ఈ క్వశ్చన్లలో మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇది ఒక 5 నిమిషాలు దీనిపైన సమయం కేటాయిస్తే మనం క్వశ్చన్స్ని ఒక 2 సెకండ్లలోనే చేసేయచ్చు. ఎప్పుడైనా 30 చిన్న డిగ్రీస్ అనేవి లాంగ్ ఉంటాయి, పెద్ద డిగ్రీస్ వచ్చినప్పుడు దగ్గరికి వస్తూ ఉంటాయి. ఎందుకంటే 30, 40, 50, 60, 70, 80, 90 డిగ్రీస్ అంటే స్ట్రేట్ లైన్ కాబట్టి పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి ఈ 30 డిగ్రీస్ నుంచి ఇవి లోపలికి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా డయాగ్రామ్లో మనం చిన్న డిగ్రీస్ లాస్ట్కి రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 30 ఉంది. డిఫరెన్స్ ఏముంది? 30 డిగ్రీస్. 30 డిగ్రీస్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. నెక్స్ట్ అది క్లియర్గా చూద్దాం. 30, 60. 30, 45. 60, 45. 30, 45 అయిపోయింది, 60, 45 అయిపోయింది, 30, 60 కూడా అయిపోయింది. అన్నీ అయిపోయినట్టే మనకు, కాబట్టి ఇది అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ అనేది 30 ఉంది. 30 డిగ్రీస్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మనకు ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ √3 వస్తుంది. ఇక్కడ 15 డిగ్రీస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి 1, 1, √3 మైనస్ 1 వస్తుంది. ఇక్కడ కూడా 15 డిగ్రీస్ ఉంది. 1, √3 మైనస్ 1. 30 డిగ్రీస్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే 1, 2 వస్తుంది. 15 డిగ్రీస్ డిఫరెన్స్ ఉంటే √3 మైనస్ 1 వస్తుంది. ఇప్పుడు tan 60 యొక్క వాల్యూ √3 కాబట్టి దీనికి ఆపోజిట్ ఏమో √3 వస్తుంది. tan 45 యొక్క వాల్యూ 1 కాబట్టి ఆపోజిట్ ఏమో 1 వస్తుంది. tan 60 యొక్క వాల్యూ √3 కాబట్టి √3 వస్తుంది. ఇప్పుడు ఓన్లీ ఇది ఎట్లా వచ్చినాయో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ tan 60 తీసుకుందాం. √3, 1. tan 30 అనుకో, 1/√3. ఈ టోటల్ అనేది √3 అవుతుంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. మనకి ఇక్కడ √3 కావాలి కాబట్టి ఇక్కడ √3 తోటి ఇక్కడ √3 తోటి మల్టిపుల్ చేస్తే √3 × √3 ఇది 3 అవుతుంది. ఈ టోటల్ అనేది 3 అవుతుంది కాబట్టి 3లో ఇక్కడ 1 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది. కాబట్టి ఇక్కడ 1 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది. అలాగే సేమ్ tan 30కి √3/1. 45 ఏమో 1 × 1 కాబట్టి ఇక్కడ 1 ఉంది, మనకు √3 కావాలి. 1 కావాలి కాబట్టి √3 చేయాలి. కాబట్టి ఇక్కడ కూడా ఇది 1, √3 మైనస్ 1 అవుతుంది. ఇది కూడా సేమ్ అంతే అవుతుంది. వీటి ద్వారా మనం ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్ ఎట్ 2 points which are at a distance of A and B from the foot in the same horizontal line and on the same side of a tower are complementary. The height of the tower is. ఒక క్షితిజ సమాంతర రేఖపై మరియు టవర్కు ఒకే వైపు ఉన్న పాదం వద్ద నుండి A మరియు B దూరంలో ఉన్న 2 బిందువుల వద్ద టవర్ పైభాగం యొక్క ఎలివేషన్ కోణం పూరక కోణాలు అయితే టవర్ ఎత్తు ఎంత? అయితే అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఒక టవర్ ఉంది, ఆ టవర్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 2 ఉన్నాయి. అవేంటి? పూరక కోణాలు అంటే θ1 + θ2 = 90 డిగ్రీ. కాబట్టి ఇది θ అనుకుంటే ఇది 90 - θ అవుతుంది. క్వశ్చన్లో ఇచ్చిన దూరం టవర్కు ఒకే వైపు ఉన్న పాదం నుండి A మరియు B దూరంలో ఉన్నాయి. అంటే ఈ డిస్టెన్స్ A, ఈ టోటల్ డిస్టెన్స్ B అవుతుంది. అయితే ఈ టవర్ యొక్క ఎత్తు అడిగాడు. A, B, C, D అనుకుందాం. ఈ ఎత్తు మనం H అనుకుందాం. అయితే ఫస్ట్ ఈ పెద్ద ట్రయాంగిల్లో tan θ ఆపోజిట్ ఏంది? H బై అడ్జసెంట్
బి. మరి ఇప్పుడు ఈ చిన్న ట్రయాంగిల్ నుండి tan 90 - θ = h బై ఇదేమవుతుంది BC. ఫస్ట్ tan 90 - θ అంటే cot θ. cot θ = h బై BC. ఇక్కడ cot θ ని మనం 1/tan θ రాసుకోవచ్చు. కాబట్టి ఇది రివర్స్ అవుతుంది. tan θ = BC బై h. అయితే ఇక్కడ tan θ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. h = tan θ అంటే BC బై h = h బై B. ఇది క్రాస్ మల్టిపుల్ చేస్తే h² = B ఇంటూ BC అంటే A. h² కాబట్టి ఇది √AB అవుతుంది. కాబట్టి హైట్ = √AB అనేది ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. From the top of a h-meter side cliff, the angles of depression of the top and bottom of a tower are observed to be 30 degrees and 60 degrees respectively. The height of the tower is. h మీటర్ల ఎత్తైన కొండపై నుంచి ఒక టవర్ పైభాగం మరియు దిగువ భాగం యొక్క నిమ్న కోణాలు వరుసగా 30 డిగ్రీలు 60 డిగ్రీలు అయితే గమనించబడ్డాయి. టవర్ యొక్క ఎత్తు ఎంత? h మీటర్ల ఎత్తైన కొండ, ఇది ఒక కొండ అనుకుందాం. దీని h. ఒక టవర్ పై భాగం మరియు దిగువ భాగం, ఒక టవర్ పై నుంచి టవర్ పై భాగం దిగువ భాగానికి చూస్తున్నారు. ఫస్ట్ ఇది ఒక టవర్, ఇది కొండ అనుకుందాం. పై భాగం టవర్ యొక్క దిగువ భాగానికి చూస్తున్నారు. h మీటర్ల ఎత్తైన కొండ, ఇది టవర్ యొక్క హైట్. అయితే కోణాలు 30 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో tan 60 ఏమవుతుందంటే √3/1. కాబట్టి ఇదంతా √3 అవుతుంది, ఇది 1 అవుతుంది. tan 30 అంటే 1/√3, ఇది 1, ఇది √3. దీన్ని ఇప్పుడు √3 తోటి మల్టిపుల్ చేస్తే ఇది √3 అవుతుంది. √3 × √3 ఇది టోటల్ 3 అవుతుంది. ఇది 1 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అవుతుంది. 1, 2, ఇది 2 కాబట్టి ఇది కూడా 2 అవుతుంది. మన క్వశ్చన్లో అడిగింది ఏంటి? టవర్ యొక్క ఎత్తు. అంటే ఈ నుంచి ఇడికి ఎత్తు ఎంత? టోటల్గా 3 యొక్క వాల్యూ, ఈ నుంచి ఇడికి 3 కాబట్టి 3 యొక్క వాల్యూ క్వశ్చన్లో h అని ఇచ్చాడు. అయితే మనకు ఏమడిగింది? ఈ 2 యొక్క వాల్యూ అడిగాడు. = 2h/3. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A man from the top of a 50-meter high tower sees a car moving towards the lowest at an angle of depression 30 degrees. After some time, the angle of depression becomes 60 degrees in the distance traveled by the car during this time. 50 మీటర్ల ఎత్తైన టవర్ పై నుండి ఒక వ్యక్తి టవర్ వైపు వస్తున్న కారుని 30 డిగ్రీల నిమ్న కోణంతో చూస్తున్నాడు. కొంత సమయం తర్వాత నిమ్న కోణం 60 డిగ్రీలు అవుతుంది. అయితే ఆ సమయంలో కారు ప్రయాణించిన దూరం ఎంత? ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఇది ఒక టవర్, ఫస్ట్ కారు ఇక్కడ ఉంది, ఇక్కడ 30 డిగ్రీస్ ఉంది. ఇక్కడ నుంచి కొద్దిగా దూరం ప్రయాణించింది, ఇక్కడ 60 డిగ్రీస్ వచ్చింది. 50 మీటర్ల ఎత్తైన టవర్, ఈ టవర్ యొక్క హైట్ 50 మీటర్స్. ఒక వ్యక్తి టవర్ వైపు వస్తున్న కారును 30 డిగ్రీస్ నిమ్న కోణంతో చూస్తున్నాడు. 30 డిగ్రీస్ నిమ్న కోణంతో చూస్తున్నాడు. కొంత సమయం తర్వాత నిమ్న కోణం ఇది 60 అయింది. అయితే ఆ సమయంలో కారు ప్రయాణించిన దూరం, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ప్రయాణించిందో మనకు అడగడం జరిగింది. ఇంతకుముందు
మనం బేసిక్స్లో నేర్చుకున్నప్పుడు 60 30 ఉన్నప్పుడు మనకి ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ √3 వస్తుంది. క్వశ్చన్లో √3 వాల్యూ 50 ఇచ్చాడు. అయితే ఈ 2 యొక్క వాల్యూ ఎంత అడిగాడు. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 2 కాబట్టి 2 యొక్క వాల్యూ ఎంత, 2 × 50 100/√3. ఇది ఇంటూ √3/√3 చేస్తే మనకు 100/√3/3 వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 60 30 ఉన్నప్పుడు డైరెక్ట్గా 1 to √3 అని రాసేసుకొని చేసేస్తే సింపుల్గా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. A pole is standing erect on the ground which is horizontal. The top of the pole is tied with a rope of length to 12 meters to a point on the ground. If the rope is making 30 degrees angle with the horizontal, then the height of the pole is. ఒక స్తంభం సమాంతరంగా ఉన్న నేలపై నిటారుగా ఉంది. స్తంభం పై భాగం 12 మీటర్ల పొడవైన తాడుతో నేలను ఒక బిందువు వద్ద గట్టిగా కట్టబడి తాడు క్షితిజ సమాంతరంతో 30 degrees కోణాన్ని ఏర్పరిస్తే స్తంభం ఎత్తు ఎంత. ఇదొక స్తంభం. దీన్ని 12 మీటర్ల తాడుతోటి, ఈ యొక్క హైట్ 12 మీటర్ల తాడుతోటి గట్టిగా ఈ నేలని కట్టారు. ఇక్కడ టీటా వచ్చేసి 30 degrees. tan 30 ఏమవుతుంది, 1/√3. ఇది 1 3 అయినప్పుడు ఇదేమవుతుంది 2. ఈ 2 యొక్క వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, √12 ఇచ్చాడు. √12 అంటే 4 × 3. అయితే మనకు అడిగింది ఏంటి, స్తంభం ఎత్తు. స్తంభం ఎత్తు అంటే 1, ఇక్కడ 1/2 √4 అంటే 2 × √3. 2 క్యాన్సిల్ అయితే మనకు మిగిలేది √3. కాబట్టి స్తంభం యొక్క ఎత్తు √3. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2 observers are stationed due to north of a tower at a distance of 20 meters from each other. If the elevation of the tower observed by them are 30 degrees, 45 degree circles respectively, then the height of the tower is. ఇద్దరు పరిశీలకులు ఒక టవర్కు ఉత్తర దిశలో ఒకరికొకరు 20 మీటర్ల దూరంలో ఉన్నారు. వారు గమనించిన టవర్ యొక్క ఎలివేషన్ కోణాలు 30 degrees, 45 degrees అయితే టవర్ ఎత్తు ఎంత. ఒక టవర్ ఉంది, ఇద్దరు పరిశీలకులు ఒకే సైడ్ ఉన్నారు. వాడు ఉత్తర దిక్కిచ్చాడు కాబట్టి ఏదైనా పర్లేదు. ఒకటి 30 degrees, ఇంకొకటి 45 degreesలో ఉన్నారు. ఇది 30, ఇది 45 degrees. 45 degrees 30 degrees ఉన్నప్పుడు ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది. ఈ పార్ట్ మాత్రం √3 - 1 అవుతుంది. మనకేం అడిగాడు, టవర్ ఎత్తు. ఈ 1 యొక్క ఎత్తు అడగడం జరిగింది. వాడు ఇచ్చింది ఈ 20 meters. ఇద్దరు ఒకరికొకరు 20 మీటర్ల దూరంలో ఉన్నారు. ఈ నుంచి ఇడికి డిస్టెన్స్ 20 అంటే √3 - 1 యొక్క వాల్యూ 20 అయితే ఈ 1 యొక్క వాల్యూ ఎంత. ఇప్పుడు ఇది √3 - 1 మంచిగా √3 - 1 యొక్క వాల్యూ 20 అయితే ఈ 1 యొక్క వాల్యూ ఎంత. దీన్ని ఇంటూ √3 + 1/√3 + 1 ఇంటూ 20/√3 - 1. a + b a - b చేస్తే మనకు a² - b² వస్తుంది. a² అంటే 3², ఇది 1². 3 - 1 చేస్తే 2 వస్తుంది. 20 × √3 + 1/2. 2 1s 2 10s. ఏమొస్తుంది, 10 × √3 + 1 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The shadow of a electric pole standing on a ground is 40 meters less than when the angle of elevation changes from 30 degrees to 45 degrees. The length of the pole is. ఎలివేషన్ కోణం 30 degree నుంచి 45 degreeకి మారినప్పుడు నేలపై ఉన్న విద్యుత్ స్తంభం నీడ 40 మీటర్లు తగ్గుతుంది. స్తంభం పొడవు ఎంత. ఇది స్తంభం ఎంత ఉంది, 30 degrees నుంచి 45 degreesకి మారినప్పుడు 40 మీటర్లు తగ్గింది. అంటే డిస్టెన్స్ మనకు 40 meters ఇచ్చాడు. ఈ స్తంభం యొక్క పొడవు అడగడం జరిగింది. 45 degrees అన్నప్పుడు ఇక్కడ 1 వస్తుంది. ఈ పార్ట్ మాత్రం √3 - 1 అనేది వస్తుంది. √3 - 1 యొక్క వాల్యూ ఏమి ఇచ్చాడు, 40 ఇవ్వడం జరిగింది. మనకి 1 యొక్క వాల్యూ కావాలి.
దీన్ని ఇంటూ √3 + 1 √3 + 1 తోటి మల్టిపుల్ చేయాలి. √3 + 1 బై √3 + 1 ఇంటూ 40/√3 - 1. ఇప్పుడు a + b ఇంటూ a - b చేస్తే మనకు a² - b² వస్తుంది. టోటల్ వాల్యూ 2 అవుతుంది. 40/2 ఇంటూ √3 + 1. 2 1 2 20 √3 + 1 అనేది 8 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The angle of elevation of a top of a tree on the bank river from its other bank is 60 degrees, and from a point 20 meters further away from this is 30 degrees. The width of the river is. నది ఒడ్డున ఉన్న చెట్టు యొక్క పైభాగం యొక్క ఎలివేషన్ కోణం నది అవతల ఒడ్డు నుండి 60 degrees మరియు అక్కడ నుండి మరో 20 మీటర్ల దూరంలో ఉన్న బిందువు నుండి 30 degreesగా ఉంది. నది వెడల్పు ఎంత? ఇది నది వెడల్పు. ఒక బిందువు వద్ద 30 degrees ఉంది, ఇంకో బిందువు వద్ద 60. ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 30 ఉంది. ఈ డిస్టెన్స్ ఏమో 20 meters ఇచ్చాడు. 60 అన్నప్పుడు ఇది √3 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది. 2 యొక్క వాల్యూ క్వశ్చన్లో 20 ఇచ్చాడు. మన నది వెడల్పు ఈ 1 యొక్క వాల్యూ అడగడం జరిగింది. 2 1 2 1 యొక్క వాల్యూ 10. ఇది చెట్టు యొక్క హైట్ అడిగినప్పుడు మనం √3 ఇంటూ 10 చేస్తే 10√3 అవుతుంది. ఇది నది ఒడ్డున ఉన్న చెట్టు యొక్క పైభాగం. ఇది టోటల్ చెట్టు యొక్క ఎత్తు అవుతుంది. మనకు నది వెడల్పు అడిగాడు కాబట్టి ఇది నది వెడల్పు. నెక్స్ట్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A person standing on a bank of a river observe that the angle of elevation of the top of a tree on the opposite side of the bank is 60 degrees circle. When he moves 50 meters away from the bank, the angle of elevation becomes 30 degrees. The height of the tree and width of the rivers respectively. ఈ క్వశ్చన్లో 2 అడగడం జరిగింది. నది ఒడ్డున నిలబడిన ఒక వ్యక్తి నది అవతల వైపున ఉన్న చెట్టు పైభాగం యొక్క ఎలివేషన్ కోణం 60 degreesగా గమనించాడు. అతను నది ఒడ్డు నుండి 50 మీటర్ల దూరంలో వెళ్ళినప్పుడు ఎలివేషన్ 30 degreesగా మారుతుంది. చెట్టు ఎత్తు మరియు నది వెడల్పు ఎంత? ఇది చెట్టు అనుకుంది, ఇది నది. ఫస్ట్ 30 degrees ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 60 degrees. ఇది నుంచి ఇక్కడికి నది వెడల్పు, ఇది చెట్టు ఎత్తు. 60 degrees ఉన్నప్పుడు ఇది √3 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది. ఈ 2 యొక్క వాల్యూ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 50 meters ఇచ్చాడు. అతను నది ఒడ్డు నుంచి ఇంత దూరం వచ్చాడు కాబట్టి 2 యొక్క వాల్యూ 50 ఇస్తే మనకు కావాల్సింది ఏంది? ఫస్ట్ చెట్టు ఎత్తు అంటే ఈ √3 వాల్యూ కావాలి. 2 1 225 ఈక్వల్ టు 25 √3 అనేది చెట్టు ఎత్తు మరియు నది వెడల్పు. నది వెడల్పు అంటే ఈ 1 యొక్క వాల్యూ. 2 యొక్క వాల్యూ 50 అయితే ఈ 1 యొక్క వాల్యూ ఎంత? 2 1 225. నది వెడల్పు 25, చెట్టు ఎత్తు 25 √3. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The angle of elevation of the top of a tower as observed from the bottom and top of a building of height 80 meters are 60 degrees and 45 degrees respectively. The distance of the base of the tower from the base of the building is. 80 మీటర్ల ఎత్తుగల భవనం అడుగు భాగం మరియు పై భాగం నుండి ఒక టవర్ పై భాగాన్ని గమనించినప్పుడు ఎలివేషన్ కోణాలు 60 degrees మరియు 45 degrees ఉన్నాయి. అయితే టవర్ పాదం నుండి భవనం మధ్య పాదం మధ్య దూరం ఎంత? 80 మీటర్ల ఎత్తైన భవనం అడుగు భాగం. ఈ భవనం అనుకో, దీని యొక్క హైట్ 80 మీటర్లు. ఇది ఒక టవర్. టవర్ యొక్క పై భాగాన్ని మరియు కింది భాగాన్ని చూసినప్పుడు ఇది 45 degrees, ఇది 60 degrees. 45 degrees 60 degrees ఉన్నప్పుడు 1 1 అవుతుంది, ఇది √3 - 1 అవుతుంది, ఇది కూడా 1 అవుతుంది. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏం అడిగాడు? టవర్ పాదం మరియు భవనం పాదం మధ్య దూరం ఎంత? ఈ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంతనో కనుక్కోమన్నాడు. √3 - 1 యొక్క వాల్యూ ఏమి ఇచ్చాడు? క్వశ్చన్లో 80 ఇచ్చాడు. మన క్వశ్చన్లో 1 యొక్క వాల్యూ అడిగాడు కాబట్టి 1 యొక్క వాల్యూ ఎంత? దీన్ని ఇంటూ √3 + 1
√3 + 1 చేస్తే మనకు √3 + 1 × 80/√3 + 1 × √3 - 1 = 80 × √3 + 1 ఈ డినామినేటర్లో a + b × a - b 2 అవుతుంది. కాబట్టి 2 1s 240 మనకు వచ్చింది 40 × √3 + 1. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A man on a top of a rock rising on a sea shore observe a boat coming towards it. If it takes 20 minutes from the angle of depression to change 30 degrees to 60 degrees, how soon will the boat reach the shore? సముద్రపు ఒడ్డున ఉన్న బండరాయి పైన ఉన్న ఒక వ్యక్తి తన వైపు వస్తున్న పడవను చూస్తున్నాడు. నిమ్న కోణం 30 డిగ్రీల నుంచి 60 డిగ్రీలకు మారడానికి 20 నిమిషాల సమయం పడితే ఆ పడవ ఒడ్డును ఎంత త్వరగా చేరుకుంటుంది? ఇది ఈజీ క్వశ్చన్. ఫస్ట్ ఆ పడవ ఇక్కడ నుంచి ఇటు వస్తుంది. ఫస్ట్ ఇక్కడ 30 డిగ్రీస్ ఉంది. కొంత టైం తర్వాత ఇక్కడికి వచ్చింది. ఇక్కడ 60 డిగ్రీస్ ఉంది. ఇక్కడ 30 డిగ్రీస్ నుంచి 60 డిగ్రీస్కి వచ్చింది. ఈ నుంచి ఇంత మారడానికి ఎంత సమయం పట్టింది? 20 మినిట్స్ అనేది పట్టింది. అయితే పడవ ఒడ్డుకి ఎంత త్వరగా చేరుకుంటుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం చేరుకుంటుంది? అంటే 60 30 ఉన్నప్పుడు మనకి ఇక్కడ √3 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. 2 యొక్క వాల్యూ క్వశ్చన్లో 20 ఇచ్చాడు. మనకు 1 రేషియో వాల్యూ కావాలి. 2 1s 2 10s 10 మినిట్స్ అనేది టైం అనేది పట్టడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. From the top of a 60 meters high tower, the angle of depression of the top and bottom of a building are observed to be 30 degrees 60 degrees respectively. The height of the building is 60 మీటర్ల ఎత్తైన టవర్ పైభాగం నుంచి ఒక భవనం యొక్క పైభాగం మరియు అడుగు భాగం నిమ్న కోణాల వరుసగా 30 degrees 60 degrees అయితే భవనం యొక్క ఎత్తు ఎంత? ఒక భవనం 60 మీటర్ల ఎత్తైన టవర్ పై నుంచి భవనం యొక్క పై భాగం మరి కింది భాగం, ఇది టవర్ అనుకుందాం. ఈ యొక్క డిస్టెన్స్ 60. ఇది ఒక భవనం, ఇది భవనం పై భాగం, ఇది అడుగు భాగం. చూసినప్పుడు ఇక్కడ 30 డిగ్రీస్, ఇక్కడ 60 డిగ్రీస్ నిమ్న కోణాలు చేస్తాయి. భవనం ఎత్తు అడిగాడు. ఈ నుంచి ఇడికి డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. అయితే 30 60 ఉన్నప్పుడు ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది. రివర్స్ రాసుకో. ఇది 2 1, ఇది √3, ఇది కూడా √3. అయితే టోటల్ 3 యొక్క వాల్యూ మనకి ఎంత? భవనం ఎత్తు అన్నాడు కాబట్టి ఇది 1 2 కరెక్ట్. ఫస్ట్ 60 డిగ్రీస్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? √3/1. 30 డిగ్రీస్ని 1/√3. ఇప్పుడు దీన్ని √3 చేస్తే మనకు ఇది √3 అవుతుంది, ఇది 3 అవుతుంది. ఇది 1 అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా 2 అవుతుంది. టోటల్ 1 + 2 3. 3 యొక్క వాల్యూ 60 ఇచ్చాడు. భవనం ఎత్తు అన్నాడు కాబట్టి ఈ నుంచి వీడికి ఎంత? 2. 3 1s 3 20s 2 2s 40 మీటర్స్ భవనం యొక్క ఎత్తు. నెక్స్ట్ క్వశ్చన్. From the top of a 30 meter high, the angle of elevation of a tower is found to be equal to the angle of depression of the foot of the tower. Find the height of the tower. 30 మీటర్ల ఎత్తైన కొండపై నుండి ఒక టవర్ యొక్క ఎలివేషన్ కోణం ఆ టవర్ యొక్క అడుగు భాగం ఒక నిమ్న కోణానికి సమానమని కనుగొనబడింది. టవర్ యొక్క ఎత్తుని కనుక్కోండి. 30 మీటర్ల ఎత్తైన కొండపై నుంచి 30 మీటర్ల ఎత్తైన కొండపై నుంచి ఇది ఒక కొండ, ఇది టవర్, ఈ కోణం ఇది θ, ఇది θ, రెండు సమానమని ఇచ్చాడు. ఫస్ట్ A B C D E. ఫస్ట్ ట్రయాంగిల్ ABC నుండి
tan theta equal to AC by BC. మళ్ళీ ట్రయాంగిల్ AED నుండి tan theta equal to AD by ED. ఇప్పుడు ఇక్కడ రెండు ఈక్వల్ అన్నాడు కాబట్టి AC by BC ఈక్వల్ టు AD by ED. ఇక్కడ AC ఎంత? AC by BC. BC మరియు ED రెండు ఈక్వల్, అలాగే AC మరియు AD ఈక్వల్ కాబట్టి 30 మీటర్ల ఎత్తైన కొండ అన్నాడు. ఇక్కడ BE యొక్క వాల్యూ ఎంత? 30. కాబట్టి ఇది 30 అవుతుంది, ఇది 30, ఇది 30, ఇది కూడా 30 అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఈక్వలే కాబట్టి, థీటా కూడా ఈక్వల్ అన్నాడు కాబట్టి టవర్ యొక్క ఎత్తు ఈ నుంచి ఇడికి 30, ఈ నుంచి ఇడికి 30, 30 + 30 60 మీటర్ అనేది టవర్ యొక్క ఎత్తు అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. లేదా ఇది రెండు థీటా ఈక్వల్ అన్నాడు కాబట్టి మనం దీన్ని 45 అనుకుందాం, దీన్ని కూడా 45 అనుకుందాం. 45 అన్నప్పుడు ఇట్లా రాదులే, అదే కరెక్ట్. A vertical tower stands on a horizontal plane and is surrounded by a flagstaff of height 12 meters. At a point on the plane, the angle of elevation of the bottom of the flagstaff is 30-degree circle and that of top of the flagstaff is 45-degree circle. Find the height of the tower. క్షితిజ సమాంతర తలంపై ఒక నిలువు టవర్ ఉంది. దానిపైన 12 మీటర్ల ఎత్తుగల జెండా స్తంభం ఉంది. తలపై ఒక బిందువు వద్ద జెండా స్తంభం అడుగు భాగం యొక్క ఎలివేషన్ 30 డిగ్రీల కోణం, జెండా స్తంభం పై భాగం యొక్క ఎలివేషన్ కోణం 45 డిగ్రీస్ అయితే టవర్ యొక్క ఎత్తు ఎంత? ఇది కూడా సేమ్ క్వశ్చన్. టవర్ ఉంది, పై భాగం కింది భాగానికి ఫస్ట్ 30 డిగ్రీస్ 45 డిగ్రీస్ ఉంది. ఇక్కడ డిఫరెన్స్ 15 డిగ్రీస్ ఉంది కాబట్టి ఇక్కడ 1 √3 - 1 అవుతుంది. క్వశ్చన్లో 1 యొక్క వాల్యూ, దానిపై 12 మీటర్ల ఎత్తుగల స్తంభం ఉంది. 1 యొక్క వాల్యూ 12 ఇచ్చాడు, అయితే మనకు √3 - 1 యొక్క వాల్యూ కావాలి. టవర్ ఎత్తు అని మొత్తం అడగడం జరిగింది కాబట్టి √3 వాల్యూ కావాలి. 1 యొక్క వాల్యూ 12 అయితే √3 - 1 యొక్క వాల్యూ ఎంత? దీన్ని ఇంటూ √3 + 1 / √3 + 1 ఇంటూ 12 / √3 - 1 ఈక్వల్ టు 12 / √3 + 1 ఇంటూ 12 / 2 అవుతుంది. 2 × 1 = 2, 6 √3 + 1 మీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The angle of elevation of the top of a building and the top of the chimney on the roof of the building from a point on the ground are theta and 45 degrees respectively. The height of a building is h meters. Then the height of the chimney is. నేలపై ఒక బిందువు నుండి భవనం పై భాగం మరియు భవనం పైకప్పు మీద ఉన్న చిమ్నీ పై భాగం యొక్క ఎలివేషన్ కోణాలు వరుసగా థీటా మరియు 45 డిగ్రీస్ అయితే భవనం ఎత్తు h మీటర్లు అయినప్పుడు చిమ్నీ ఎత్తు ఎంత? ఇది భవనం, ఇది భవనం ఎత్తు, ఇది చిమ్నీ ఎత్తు, ఇది x అనుకుందాం. నేలపై ఉన్న బిందువు నుండి భవనం పై భాగం, ఇది పై భాగం, మరియు పైకప్పు మీద ఉన్న చిమ్నీ పై భాగం, పైకప్పు మీద చిమ్నీ పై భాగం ఎలివేషన్ కోణాలు థీటా మరియు 45 డిగ్రీస్ అయితే భవనం ఎత్తు h మీటర్లు అయితే అప్పుడు చిమ్నీ ఎత్తు మనకు x యొక్క వాల్యూ కావాలి. ఫస్ట్ tan theta ఈక్వల్ టు ఇది A B C D. tan theta ఈక్వల్ టు ఆపోజిట్ ఏముంది? h by BC. ఇప్పుడు నెక్స్ట్ పెద్ద డయాగ్రామ్లో tan 45 ఈక్వల్ టు h + x టోటల్ h + x by
బీసీ. ఇప్పుడు బీసీ tan 45 యొక్క వాల్యూ 1 కాబట్టి బీసీ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఎక్స్. ఇక్కడ మనం బీసీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. tan theta ఈక్వల్ టు హెచ్ బై హెచ్ ప్లస్ ఎక్స్. cot theta ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ cot theta. ఇప్పుడు tan theta ఈక్వల్ టు హెచ్ బై హెచ్ ప్లస్ ఎక్స్ కాబట్టి 1 బై cot theta ఈక్వల్ టు ఈ cot theta ఇటు వస్తే హెచ్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ cot theta అవుతుంది. మనకేం కావాలి? ఎక్స్ యొక్క వాల్యూ కావాలి. ఎక్స్ ఈక్వల్ టు హెచ్ cot theta మైనస్ హెచ్. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ tan theta మనం 1 బై cot theta రాసుకున్నాం కాబట్టి cot theta అటు వెళ్తే హెచ్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు మనకి ఇదని రావడం జరిగింది. కాబట్టి సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. Two posts are k meter apart and height of one is double the other. If the middle point of the line joining their feet, an observer finds the angular elevation of their tops to be complementary, then the height of the one shorter post is. రెండు పోస్టులు k మీటర్ల దూరంలో ఉన్నాయి మరియు ఒకదాని ఎత్తు మరొకటి దానికంటే రెట్టింపు. వాటి పాదాలను కలిపే రేఖ యొక్క మధ్య బిందువు నుండి ఒక పరిశీలకులు వాటి పైభాగాల ఎలివేషన్ కోణాలు పూరక కోణాలు కనుగొంటే చిన్న పోస్ట్ యొక్క ఎత్తు ఎంత? ఇప్పుడు రెండు పోస్టులు ఉన్నాయి. ఒక దానికి హైట్ ఇంకొక దానికి డబుల్ ఉంటుంది. అయితే ఈ టోటల్ డిస్టెన్స్ అనేది k ఉంది కాబట్టి ఇది k/2 అవుతుంది, ఇది కూడా k/2 అవుతుంది. అయితే ఒకటి θ ఇంకొకటి 90 మైనస్ θ. ఎందుకంటే రెండు కాంప్లిమెంటరీ అన్నారు కాబట్టి θ1 ప్లస్ θ2 ఈక్వల్ టు 90 డిగ్రీస్ని కాంప్లిమెంటరీ అంటారు కాబట్టి ఏ బి సి డి ఈ అనుకుందాం. ఫస్ట్ ఈసిడి ట్రయాంగిల్ నుండి tan 90 మైనస్ θ ఈక్వల్ టు ఈడి బై k/2. ఈడీని మనం హెచ్ అనుకుందాం. ఇదేమవుతుంది? h/2 అవుతుంది. లేదా ఇది 2h అయినప్పుడు ఇది h అవుతుంది. దీన్ని 2h అనుకుందాం, దీన్ని h అనుకుందాం. 2h బై k/2 ఇదేమవుతుంది? 4h/k ఈక్వల్ టు tan 90 మైనస్ θ అంటే cot θ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు tan θ కావాలంటే దీన్ని రివర్స్లో రాసుకోవాలి. k/4h ఈక్వల్ టు tan θ. నెక్స్ట్ ఏబిసి నుండి tan θ ఈక్వల్ టు ఏమవుతుంది? h/k/2. పైకి వెళ్తే 2h/k అవుతుంది. ఇప్పుడు tan θ ప్లస్లో మనం ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. k/4h ఈక్వల్ టు 2h/k. ఇప్పుడు క్రాస్ మల్టిపుల్ చేస్తే k² ఈక్వల్ టు 8h². k ఈక్వల్ టు ఏమవుతుంది? మనకి h కావాలి కాబట్టి h² ఈక్వల్ టు k²/8. h ఈక్వల్ టు k/2√2. కాబట్టి 8ని మనం 2√2 రాసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Two poles of equal heights are standing opposite to each other on either side of a road which is 28 meters wide. From a point between them on the road, the angle of elevation of the tops are 30 degrees and 60 degrees. The heights of the each pole. 28 మీటర్ల వెడల్పు గల రోడ్డుకి ఇరువైపుల సమాన ఎత్తు గల రెండు స్తంభాలు ఎదురెదురుగా ఉన్నాయి. ఇక్కడొకటి రెండు స్తంభాలు ఉన్నాయి. అయితే వీటి యాంగిల్స్ ఏమున్నాయంటే ఒకటి 30 డిగ్రీస్, ఒకటి 60 డిగ్రీస్. ఈ డిస్టెన్స్ ఏమో టోటల్ 28 ఇచ్చాడు. అయితే ప్రతి స్తంభం ఎత్తు ఎంత? ఇది ఎంత ఉందో అది కూడా అంతే ఉంటుంది కాబట్టి tan θ ఈక్వల్ టు 1/√3. కాబట్టి ఇది 1, ఇది √3 అవుతుంది. tan 60 ఈక్వల్ టు √3/1. కానీ ఇవి రెండు ఈక్వల్ ఉండాలి, ఈ 8 ఈ 8. కాబట్టి దీన్ని కూడా √3 తోటి మల్టిపుల్ చేద్దాం.
దీన్ని కూడా √3 తోటి మల్టిపుల్ చేద్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది √3 అవుతుంది, ఇది 3 అవుతుంది, ఇది 1 అవుతుంది. 3 + 1 4. 4 యొక్క వాల్యూ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, 28. మనకు కావాల్సింది √3 వాల్యూ. 4 1 జా 4 7 జా 7 × √3 7 √3 అనేది ఈచ్ స్తంభం యొక్క ఎత్తు. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ABC are 3 collinear points on the ground such that B lies between A and C and AB equal to 10 meter. If the angle of elevation of the top of the vertical tower C are respectively 30 degrees and 60 degrees as seen from A and B, then the height of the tower is. ABC అనేవి భూమిపై ఉన్న 3 సరేఖీయ బిందువులు. అటువంటి BA మరియు C మధ్య ఉంటుంది మరియు AB = 10 మీటర్లు అయితే A మరియు B నుండి చూసినప్పుడు C వద్ద నిలువు టవర్ పైభాగం యొక్క ఎలివేషన్ కోణాలు వరుసగా 30 degrees 60 degrees అయితే టవర్ యొక్క ఎత్తు ఎంత? ఫస్ట్ ABC ఒక పాయింట్లో ఉన్నాయి. B lies between A and C. AB = 10 meters. అయితే ఒక టవర్ యాంగిల్స్ ఇట్లా ఇచ్చాడు, ఒకటి 30 degrees, ఒకటి 60 degrees. 30 60 ఉన్నప్పుడు √3 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 1 అవుతుంది. అయితే 2 యొక్క వాల్యూ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, మనకు టవర్ ఎత్తు అడిగాడు. 2 యొక్క వాల్యూ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. 2 యొక్క వాల్యూ 10 ఇచ్చాడు. అయితే √3 వాల్యూ ఎంత, 2 1 జా 2 5 జా 5. √3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. when the angle of elevation of the sun increases from 30 degrees to 60 degrees, the shadow of a pole is diminished by 5 meter, then the height of the pole is. సూర్యుని ఎలివేషన్ కోణం 30 డిగ్రీల నుంచి 60 డిగ్రీలు పెరిగినప్పుడు ఒక స్తంభం యొక్క నీడ 5 మీటర్లు తగ్గుతుంది. అప్పుడు స్తంభం యొక్క ఎత్తు ఎంత? ఇది స్తంభం ఉంది, స్తంభం నీడ ఫస్ట్ ఇక్కడ ఉంటుంది, ఇది 30 degrees ఉన్నప్పుడు. తర్వాత నీడ తగ్గుతుంది 60 degrees ఉన్నప్పుడు. ఎంత తగ్గిందంటే 5 meters తగ్గింది. అయితే 60 ఉన్నప్పుడు ఇది √3 రాసుకుంటాం, ఇది 1 రాసుకుంటాం, ఇది 2 రాసుకుంటాం. ఇక్కడ 2 యొక్క వాల్యూ మనకు 5 ఉంది. అయితే √3 వాల్యూ ఎంత అని అడిగాడు. √3 × 5 √3 5 √3 / 2 అనేది స్తంభం యొక్క హైట్. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A man is climbing a ladder which is inclined to the wall at an angle of 30 degrees. If he ascends the rate of 2 meters per second, then he approaches the wall at the rate of. ఒక వ్యక్తి గోడకు 30 డిగ్రీల కోణంతో వంగి ఉన్న నిచ్చెనను ఎక్కుతాడు. అతను 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తుంటే అతను గోడను ఏ వేగంతో చేరుకుంటాడు? ఇది గోడ, ఇది నిచ్చెన. 30 degrees అంటే √3 1 30 degrees అంటే 1 √3 2 అవుతుంది. ఈ టోటల్ అనేది ఈ నుంచి ఇడికి 2 meters ఉందనుకుందాం. వేగం వచ్చేసి 2 meters per second. ఇప్పుడు మనకు ఏ వేగంతో చేరుకుంటాడని అడిగాడు. టోటల్ డిస్టెన్స్ ఎంత, 2. ఇచ్చిన వేగం ఎంత, 2. 2 క్యాన్సల్ చేస్తే 1 meter per second వేగంతో వెళ్తాడు. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. P and Q are 2 points observed from the top of a building 10 √3 meter height. If the angle of depression of the points are complementary and PQ equal to 20 meter, then the distance from P from the building is. 10 √3 మీటర్ల ఎత్తైన భవనం పై నుండి P మరియు Q అనే 2 బిందువులు గమనించబడ్డాయి. బిందువులు నిమ్న కోణాలు పూరక కోణాలు ఉన్నాయి మరియు PQ equal to 20 మీటర్ అయితే భవనం నుండి P దూరం ఎంత? 10 √3 మీటర్ల ఎత్తైన భవనం పై నుండి 10 √3 ఇది భవనం అనుకుందాం. P మరియు Q అనే 2 బిందువులు గమనించబడ్డాయి.
ఇది క్యూ, ఇది పి, ఇది పి, ఇది క్యూ. కాంప్లిమెంటరీ అన్నాడు కాబట్టి ఇది టీటా, ఇది 90 మైనస్ టీటా. పీక్యూ ఈక్వల్ టు 20. అయితే భవనం నుంచి పి దూరం ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? ఇది ఏ బి పి క్యూ. ఫస్ట్ ఏబిపిలో tan 90 మైనస్ టీటా ఈక్వల్ టు 10√3 బీపీ అంటే ఎక్స్ అనుకుందాం. ఎక్స్ tan 90 మైనస్ టీటా అంటే కాట్ టీటా. కాట్ టీటా ఈక్వల్ టు 10√3/3. tan టీటా ఏమవుతుంది? x/10√3. నెక్స్ట్ ఈ పెద్ద ట్రయాంగిల్ నుంచి tan టీటా ఈక్వల్ టు 10√3 ఇది x ప్లస్ 20 అవుతుంది. tan టీటాని ఈక్వేట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఇక్కడ రాసుకో. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి మనం వేరే పేజ్లో చూద్దాం. 10√3 x ప్లస్ 20 ఈక్వల్ టు x/10√3. ఇప్పుడు క్రాస్ మల్టిపుల్ చేస్తే 10√3 ఇంటూ 10√3 చేస్తే 100 ఇంటూ √3 3 అవుతుంది. ఈక్వల్ టు x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 20 ఇంటూ x 20x అవుతుంది. ఇప్పుడు 100 ఇంటూ 3 300 ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 20x. ఇప్పుడు x యొక్క వాల్యూ మనం 10 అనుకుందాం. 10 అంటే x స్క్వేర్ అంటే 100 ప్లస్ 20 ఇంటూ 10 200. కాబట్టి ఇది 300 అవుతుంది. LHS RHS ఈక్వల్ టు కూడా 300 కాబట్టి మనకు x యొక్క వాల్యూ 10 అని వచ్చింది. ఇప్పుడు మనకు x యొక్క వాల్యూ 10 వచ్చింది కాబట్టి భవనం నుండి p దూరం ఎంత? ఈ p నుండి భవనం దూరం ఎంత? ఈ 20 ప్లస్ 10 20 ప్లస్ 10 ఈక్వల్ టు 30 మీటర్స్. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ క్లిఫ్ 90 meters high, the angle of depression of the top and bottom of a tower are observed to be 30 degrees and 60 degrees respectively. The height of the tower is 90 మీటర్ల ఎత్తైన కొండపై నుండి ఒక టవర్ పై భాగం మరియు దిగువ భాగం యొక్క నిమ్న కోణాలు వరుసగా 30 డిగ్రీలు 60 డిగ్రీలుగా గమనించబడ్డాయి. టవర్ యొక్క ఎత్తు ఎంత? కొండ 90 మీటర్స్ ఉంది. ఇది ఒక టవర్ అనుకుందాం. టవర్ యొక్క పై భాగం కింద భాగం అబ్జర్వ్ చేస్తే ఒకటి 60 డిగ్రీస్ ఒకటి 30 డిగ్రీస్గా గమనించబడ్డాయి. టవర్ యొక్క ఎత్తు దీన్ని కనుక్కోమన్నాడు. 60 డిగ్రీస్ అంటే ఇది √3. ఫస్ట్ 60 డిగ్రీస్ అంటే ఇది √3 అవుతుంది, ఇది 1 అవుతుంది. 30 డిగ్రీస్ అంటే ఇది 1 అవుతుంది, ఇది √3 అవుతుంది. దీన్ని √3 తోటి మల్టిపుల్ చేస్తే ఇది 1 ఉంది కాబట్టి ఇక్కడ 2 వస్తుంది. 2 + 1 3. ఈ 3 యొక్క వాల్యూ క్వశ్చన్లో 90 డిగ్రీస్ ఇచ్చాడు. మనకు 2 యొక్క వాల్యూ కావాలి. 3 ఇంటూ 30. ఇక్కడ 2 యొక్క వాల్యూ కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి టవర్ యొక్క హైట్ కాబట్టి 2 ఇంటూ 30 ఈక్వల్ టు 60. 60 మీటర్స్ అనేది టవర్ యొక్క ఎత్తు కాబట్టి 60 మీటర్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. మన క్లాస్ యొక్క కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్లాస్ యొక్క PDF అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.